దేశంలో అసెంబ్లీ ఇంకా లోక్‌సభ సీట్స్ పాపులేషన్ బేస్ చేసుకొని ఉంటది. కానీ పెరుగుతున్న జనాభాను కంట్రోల్ చేయడానికి 1960స్ టైంలో గవర్నమెంట్ చాలా పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ తీసుకొచ్చింది. ఈ మెజర్స్‌ని సౌత్ స్టేట్స్, నార్త్ స్టేట్స్ కన్నా బాగా పాటించి బెటర్‌గా పెర్ఫార్మ్ చేసింది. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. దీని ఎఫెక్ట్ వాళ్ళ లోక్‌సభ ఇంకా అసెంబ్లీ సీట్స్ మీద పడకుండా ఉండడానికి అప్పటి రూలింగ్‌లో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ నెక్స్ట్ 25 ఇయర్స్ వరకు ఈ అసెంబ్లీ సీట్స్‌ని లేదా లోక్‌సభ సీట్స్‌ని చేంజ్ చేయకుండా ఉండడానికి లా తీసుకొచ్చింది. దీన్ని నెక్స్ట్ వచ్చిన వాజ్పేయి గవర్నమెంట్ ఇంకో 25 ఇయర్స్ ఎక్స్‌టెండ్ చేసింది. అంటే 2026 వరకు మనకి అసెంబ్లీ ఇంకా లోక్‌సభ సీట్స్‌ని ఎలాంటి చేంజెస్ తీసుకురాకుండా ఉండడానికి ఒక లా. బట్ ఈ 50 ఇయర్స్‌లో నార్దర్న్ స్టేట్స్‌తో కంపేర్ చేసుకుంటే సౌత్ స్టేట్స్‌లో పాపులేషన్ చాలా కంట్రోల్డ్‌గా పెరిగింది. అందుకే ఇప్పుడు అపోజిషన్‌లో ఉన్న పార్టీస్, ఎస్పెషల్లీ సౌత్ ఇండియాకి సంబంధించిన పార్టీస్ పాపులేషన్ బేస్ చేసుకొని అసెంబ్లీ ఇంకా లోక్‌సభ సీట్స్‌ని చేంజ్ చేస్తే డెఫినైట్‌లీ సదర్న్ స్టేట్స్‌కి తక్కువ సీట్స్ వస్తాయి కాబట్టి ఈ డీలిమిటేషన్‌ని విమెన్స్ రిజర్వేషన్‌తో లింక్ చేయడాన్ని రిజెక్ట్ చేస్తుంది. ఇది వ్యాపారం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంకా లీడర్స్ దీనికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే ఆబ్వియస్‌లీ కూటమిలో ఉండడం అనేది ఫస్ట్ రీజన్ అయితే సెకండ్ రీజన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇచ్చిన అష్యూరెన్స్. మోదీకి గ్యారంటీ. సీట్స్ చేంజ్ అయినా సరే సదర్న్ స్టేట్స్‌కి అన్యాయం జరగకుండా ఇప్పుడు ఏ రేషియోలో నార్త్ అండ్ సౌత్ మధ్యలో సీట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారో నెక్స్ట్ చేంజెస్ చేశాక కూడా అదే రేషియో మెయింటైన్ అయ్యేలాగా హామీ ఇచ్చారు. బట్ ఈ అష్యూరెన్స్‌కి రిటర్న్‌గా గ్యారంటీ లేకపోవడం మొన్న రిజెక్ట్ అయిన బిల్‌కి మెయిన్ బ్యాక్‌డ్రాప్. తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్‌కి కొన్ని డేస్ ముందు ఈ ఇష్యూస్ అన్నీ అవ్వడం ఖచ్చితంగా ఎలక్షన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తది. ఆల్రెడీ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో వెస్ట్ బెంగాల్‌లో చాలా మంది ఓట్స్ కోల్పోవడం, వాటిని సరిగ్గా అపీల్ ప్రాసెస్ ద్వారా వాటిని ఇన్వెస్టిగేట్ చేసుకోలేకపోవడం ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ అండ్ ఎలక్షన్ కమిషన్ మీద ఒక బ్లాక్ మార్క్‌లా ఉన్నది. అండ్ తమిళనాడులో ఎప్పటినుంచో ఉంటున్న డీఎంకే అండ్ ఏఐఏడీఎంకే ఆప్షన్స్‌ని బ్రేక్ చేస్తూ యాక్టర్ విజయ్ కొత్త పార్టీతో రావడం, ఎమ్మెల్యేస్ ఎలక్షన్‌కి ముందు ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి షిఫ్ట్ అవ్వడం చాలా అన్‌సర్టెనిటీస్‌ని క్రియేట్ చేసింది. ఎస్పెషల్లీ రీసెంట్ ట్రెండ్స్‌ని చూసుకుంటే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళ ఓట్స్ ఎక్కువ ఉంటున్నాయి. అలాంటి టైంలో విమెన్ ఓట్ బ్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. సో ఈ డీలిమిటేషన్ ఇష్యూకి సొల్యూషనే లేదా అంటే ఖచ్చితంగా ఉంది. జస్ట్ పాపులేషన్ ఎంత పెరిగింది అన్న ఒక్క విషయం మీద కాకుండా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ ప్రజల హెల్త్ కోసం, వాళ్ళ డెవలప్‌మెంట్ కోసం ఎలాంటి గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. ఇలాంటి మల్టిపుల్ యాస్పెక్ట్స్ అన్నీ కన్సిడర్ చేస్తూ ఒక ప్రాసెస్ లాంటిది తీసుకురావడమే దీనికి ఒక మంచి సొల్యూషన్ అనిపిస్తుంది. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఇదేం కొత్త ప్రాసెస్ కూడా కాదు. ఫైనాన్స్ కమిషన్ అంటే స్టేట్ గవర్నమెంట్‌కి, సెంట్రల్ గవర్నమెంట్స్‌కి రెవెన్యూ అనేది ఎలా షేర్ అవుతుంది అని డిసైడ్ చేసే ఒక కమిషన్. కేవలం ఒక స్టేట్ గవర్నమెంట్ సైజ్‌ని బట్టి, పాపులేషన్ బట్టి కాకుండా స్టేట్ గవర్నమెంట్‌లో ఎలాంటి టాక్స్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు, ఫారెస్ట్‌ని, ఎన్వైర్న్‌మెంట్‌ని కాపాడడానికి ఎలాంటి ఇనిషియేటివ్స్ అనేవి తీసుకొచ్చారు, ఇవన్నీ కన్సిడర్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన స్టేట్ గవర్నమెంట్‌కి ఎలాంటి రిసోర్సెస్ రావాలి, ఎంత ఫండ్స్ మనకి రావాలి అనేది డిసైడ్ చేస్తది. సిమిలర్ లైన్స్‌లో మనం పాపులేషన్‌ని బేస్ చేసుకుంటే ఇంకా ఇందాక చెప్పినట్టు అన్ని విషయాల్ని కన్సిడర్ చేస్తూ ఒక ప్రాసెస్‌ని డీలిమిటేషన్ కమిషన్ చేంజ్ చేస్తూ తీసుకొస్తే చాలా బావుంటుందని నా ఉద్దేశం. వాట్ ఎ విజన్. వాట్ ఎ థాట్. For more such informative videos, subscribe to the channel. మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను.